వెల్కమ్ టు విశ్వభారత్. మారుతున్న కాలం బట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఏ ఋతులోనైనా అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారు. రజగిరితులో తీసుకున్న మొదట్లో చుంబి ఇస్త్రీ ఉండేది. ఆ తర్వాత బొగ్గులతో చేసే ఇస్త్రీ, కరెంట్ ఇస్త్రీ పద్ధతి అందుబాటులోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనివల్ల ఎక్కువ శ్రమతో పాటు టైం కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి కొత్త తరహా ఆలోచన వచ్చింది. ఎక్కువ శ్రమ లేకుండా చాలా చురుగ్గా పనిచేసే గ్యాస్ ఐరన్ ను ఏర్పాటు చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. మరి ఎందుకు ఆలస్యం? ఈ గ్యాస్ ఇస్త్రీ ఏమిటో, దాని పద్ధతి ఏమిటో చూద్దాం పదండి. బట్టలతో బయటకు వెళ్ళటానికి ఎవరూ ఇష్టపడరు. నలుగురిలో కాస్త హుందాగా కనిపించటానికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇస్త్రీ బట్టలు వేసుకునే వెళ్తారు. దర్జీ కూడా దుస్తులు కుట్టిన తరువాత ఇస్త్రీ చేసే ఇస్తాడు. రజక వృత్తి రాజుల కాలం నుంచే ఉంది. నేటికి ఆ కుల వృత్తికి ఆదరణ తగ్గలేదు. నేడు ఇళ్లల్లో చాలా మంది ఇస్త్రీలు చేసుకోవటం లేదు, రజకులకు ఇస్తున్నారు. పల్లెల్లో పట్టణాలలో వీరికి డిమాండ్ ఉంటోంది. పట్టణాలలో అపార్ట్మెంట్ సెల్లార్లలో ఇస్త్రీ పెట్టె పట్టుకొని ఇస్త్రీలు చేస్తారు. కొంతమంది రోడ్డు పక్కన బడ్డీలు ఏర్పాటు చేసుకొని ఇస్త్రీలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతుంటారు. నేటి తరం రజకులు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని తక్కువ సమయంలో ఎక్కువ ఇస్త్రీలు చేసి బాగానే సంపాదిస్తున్నారు. చెంపు ఇస్త్రీతో ప్రారంభమైన ఈ ప్రస్థానం బొగ్గుల ఇస్త్రీ, కరెంట్ ఇస్త్రీల వరకు విస్తరించింది. నేడు సరికొత్తగా గ్యాస్ ఇస్త్రీతో తక్కువ సమయంలో ఎక్కువ దుస్తులు చేస్తున్న రజకుడు రాంబాబును విశ్వభారత్ ఇంటర్వ్యూ చేసింది. సరికొత్త ఇస్త్రీ, గ్యాస్ ఇస్త్రీ గురించి ఆయన మాటల్లో విందాం. నా పేరు రాంబాబు అండి. మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం గ్రామం. ఈ వైజాగ్ సిటీలో నేను వచ్చి 20 సంవత్సరాల నుంచి నేను ఈ పద్మశ్రీ హాస్పిటల్ డౌన్లో ఎన్జేసి కాల్లో నన్ను ఇస్త్రీ బడ్డీ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత బొగ్గులు పెట్టుతోని కొన్ని రోజులు ఒక 15-20 సంవత్సరాల బొగ్గులు పెట్టుతో చేశాను. బొగ్గులు పెట్టుతో చేసిన తర్వాత నాకు ఈ మధ్యని గ్యాస్ ఇస్త్రీ పెట్టిలోని ఒక భారతీయ గ్యాస్ అయిన సారాలు తెచ్చి నాకు ఈ గ్యాస్తోనైతే బాగుంటుంది నడిపి చూడంటే నేను ఈ గ్యాస్ ఇస్త్రీ పెట్టితోని నేను రన్ చేశాను. రన్ చేసిన తర్వాత ఇప్పుడు బొగ్గులు పెట్టితో చేసిన దానిమన్నా దీనికి చాలా ఫాస్ట్గా పని అవుతుంది. బొగ్గులు పెట్టి మన వచ్చే కంటే దీనికి అది 2 షాట్లు చేసి దీన్ని 4 షాట్లు చేసుకోవచ్చు. దీనిగా ఉన్నది పని అయితే బాగానే ఉంది. బొగ్గులు పెట్టి కంటే ఇది చాలా ఈజీగా ఉంది. ఒకవేళ పెట్టి ఇటెక్కిపోయినా ఏదైనా సరే కింద గ్యాస్ కట్టించుకోవచ్చు. బొగ్గులు కూడా పడి బట్టలు కాలే అవకాశం కూడా లేదు. అదే బొగ్గులు పెట్టి చేస్తే బట్టలు మన పడిపోతాయి అనే భయం కూడా ఉండేది. నాకు ఆ భయం కూడా లేదు. ఇప్పుడు బట్టలు కాలిపోతాయి అనే భయం కూడా లేదు. కింద ఈ విక్కవన్నీ వీటిగా ఉన్నట్టే కిందని బండ దగ్గర కట్టించుకొని ఇక్కడ మామూలుగా ఇస్త్రీ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలనుకుంటే అక్కడ గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇస్త్రీ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగా ఉందండి. ఈ బొగ్గులు పెట్టి కంటే చేసిందని ఈ ఎలక్ట్రిక్ గ్యాస్ పెట్టితో చేసిన కొద్దిగా నాకు బాగుందండి, పర్వాలేదు. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ పెట్టి బొగ్గులు పెట్టి అని అంటున్నారు కదా మీరు. ఎలక్ట్రికల్ పెట్టి చేస్తే ఎలాగుంటది, బొగ్గులు దీని మీద చేస్తే ఎలాగుంటది? ప్రెజెంట్ ఇప్పుడు గ్యాస్ బాగుందని అంటున్నారు కదా, గ్యాస్ మీద చేస్తే బట్టలు నాణ్యత ఎలాగుంటది? గ్యాస్ పని అయితే బట్టలు బాగా నొలుతాను సార్. ఇప్పుడు ఎలక్ట్రికల్ పెట్టాను, నేను పెట్టలేదు. గ్యాస్ పెడితే నేను రన్ చేసి బొగ్గులు పెట్టిన వాళ్ళు రన్ చేసి దానివల్ల బొగ్గు ఇదైపోయి మళ్ళీ గ్యాస్ పెడితే నేను చేసుకుంటాను. గ్యాస్ పెడితే చేసిన తర్వాత పని అయితే బాగానే ఉంది. కానీ కొద్దిగా ఖర్చు ఎక్కువ. బండి అన్నప్పుడు 300 ఉండేది, ఇప్పుడు 500 రూపాయలు అయిపోయింది. 500 అయిపోయింది కానీ నాకు కొద్దిగా బండ రేటు పెరిగి పని అయితే బాగానే అవుతుంది కానీ బండ రేటు పెరిగిపోయిన కానించి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే గ్యాస్ రేటు పెరిగిపోతే నాకు కొద్దిగా డబ్బులు తగ్గితేనే ఫస్ట్ అయితే బాగానే ఉండేది. గ్యాస్ రేటు పెరిగిపోయిన వల్ల నాకు కొద్దిగా ఇదిగా ఉంది. మీరు బొగ్గులు పొయ్యి మీద చేసినప్పుడు జతకి ఎంత తీసుకునేవారు? ఇప్పుడు గ్యాస్ దీని మీద జతకి ఎంత తీసుకుంటున్నారు? గ్యాస్తోనంటే రేట్ పెంచిన గ్యాస్కి పెట్టి 20 ఇప్పుడు రెగ్యులర్గా చేసిన వాళ్ళు అయితే 16 రూపాయలు ఇస్తాను సార్. బయట నుంచి ఎవరు వచ్చినా జతకి 20 రూపాయలు ఇస్తారు. చీర జాకెట్కి 20 రూపాయలు ఇస్తారు. బయట బట్టలు అయితే నేను రెగ్యులర్గా చేస్తే 16 రూపాయలు ఇస్తాను. ఈ గ్యాస్తో చేసినందుకు అదే బొగ్గులు పెట్టితో చేసిన అదే రేట్లు. ఇప్పుడు నాకు ఇదే అలవాటు అయిపోయింది కాబట్టి నేను అదే రేటు తీసుకుంటాను. బొగ్గులతో ఒక రేటు, గ్యాస్తో ఒక రేటు కూడా నేను తీసుకోలేదు. నలుగురికి అలాగే ఇస్తాను, నాకు అలాగే ఇస్తాను సార్. నేను ఎక్కువేం అడగలేదు. ఆ గెంజి బట్టలన అలా 20 రూపాయలకి చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఇదే రేట్లో చేస్తున్నాను సార్. రేట్ అయితే పెంచలేదు. నలుగురు అందరికీ అలాగే ఇస్తే నేను అలాగే తీసుకుంటాను సార్. సార్ నమస్తే సార్, నా పేరు పార్వతి. మేము చేసే ఐరన్ పని పెట్టి మాకు కొంచెం బెటర్గానే ఉంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని నుంచి వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే చక్కగా చేసుకోవచ్చు. దీని నుంచి ఏ ప్రాబ్లం అయితే లేదు.
దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ బొగ్గు పట్టి చేసేటప్పుడు వల్ల చాలా కష్టాలు పడేవారు. బొగ్గులు రాలిపోతాయి అనేసో, లేకపోతే బట్టలు కాలిపోతాయి అనేసో చాలా చాలా కష్టాలు పడేవారు అప్పుడు. ఇప్పుడైతే మాత్రం వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే చాలా బెటర్ గా ఉంది. అది చేసుకోవాలంటే ఆడవాళ్ళమైనా సరే సులువుగా ఇస్త్రీ చేసుకోవడానికి అవకాశాలు ఉంటున్నాయి. కాకపోతే కొంచెం గ్యాస్ రేట్ పెరిగింది కాబట్టి మా కోసం కొంచెం తగ్గిస్తే మా పిల్లలు తల్లులు కొంచెం జాగ్రత్తగా బతుకుతామని ఆలోచిస్తున్నాం సార్. మా కోసం ఎంతైనా సరే కొంచెం ఆలోచించినట్టుంటే మా సంతోషిస్తాం.